హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యామా చక్ర. నేను హ్యామా అండి. నేనైతే ఇదిగోండి రీసెంట్గా ఈ బ్లౌజ్కి అయితే కుట్టిన బ్లౌజ్పై వర్క్ అయితే చేశానండి. ఇదిగోండి దీనిపై శారీ అయితే ఇది. ఈ శారీ పైగా అయితే బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేశానండి. ఇదైతే బోట్ నెక్ అండి. ఇదిగోండి వర్క్ అయితే చూడండి. ఇది నేను కుట్టిన బ్లౌజ్ పైన నార్మల్ నీడిల్తో వేసిందేనండి. సింపుల్ అండి. ఐటమ్స్ కూడా ఎక్కువేం అవసరం లేదు. 3-4 ఐటమ్స్తో అయితే అయిపోద్ది. చాలా సింపుల్ అండి. ఈజీగా వేసుకోవచ్చు. బయట మగ్గం వరకు వేల డబ్బులు పెట్టిన బదులు ఇలా వేసుకుంటే చాలా ఈజీగా అయిపోద్దండి. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్కి అయితే ఇలా వేసానండి. ప్రిన్సెస్ కట్ అండి ఫ్రంట్ పార్ట్. కానీ ఫుల్ అయితే అవసరం లేదండి. ఫుల్ మళ్ళీ మీరు దీన్ని అయితే క్రాప్ టాప్లా వాడుకుంటేనే ఫుల్ వేసుకోవచ్చు. లేకపోతే ఆఫ్ అయితే సరిపోద్ది. లేకపోతే శారీ లాగేస్తుంది. ఇదిగోండి దీనికైతే షుగర్ బీడ్స్, కట్ బీడ్స్, అలాగే వైట్ బీడ్స్, తర్వాత చెమ్కీస్ అయితే తీసుకున్నానండి. నాకు వీలు కాలేదండి మొత్తం వీడియో తీయడానికి. అందుకే నేనైతే ఇక్కడ ఒక ఫ్లవర్ అయితే మీకు వేసి అయితే చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఇదిగోండి ఇలా నీడిల్ పెట్టుకోవాలండి. కొంచెం గ్యాప్ అంటే ఒక 1/2 ఇంచ్ సరిపోద్దండి. మీరు వర్క్ వేసేటప్పుడు మీకు తెలిసిపోద్దండి ఎంత ప్లేస్ ఉంచుకోవాలనేది. ఇదిగోండి ఇక్కడ వైట్ బీడ్ అయితే తీసుకున్నానండి. ఇది 3mm వైట్ బీడ్ అండి. తీసుకొని ఇదిగోండి ఇలా నీడిల్లోకి ఎక్కించుకొని ఇలా కుట్టుకోవాలండి. మళ్ళీ ఇంకోసారి కూడా నీడిల్ తీసుకొని దారం అయితే రెండోసారి కూడా ఇలా కుట్టుకోవాలండి. కుట్టుకుంటే అక్కడ బీడ్ అయితే మీకు టైట్గా ఉండి బాగుంటుందండి. లూజ్ అవ్వకుండా ఊడిపోకుండా ఉంటుంది. మళ్ళీ బీడ్ పక్కనే ఇలా నీడిల్ అయితే తీసుకొని దీనిలోకి అయితే షుగర్ బీడ్స్ అండి. ఇది 3mm బీడ్ అని చెప్పాను కదండి. దీనికైతే ఒక 9 షుగర్ బీడ్స్ అయితే సరిపోతాయండి. ఇలా వేసుకొని ఇలా మంచిగా కుట్టుకొని మొత్తం టాకాస్ వేసుకోవాలండి. ఒక్కొక్క బీడ్కి వేసుకున్నా పర్వాలేదు, లేదా 2 పూసలకి వేసుకున్నా సరే పర్వాలేదండి, బాగానే ఉంటుంది. ఇలా మొత్తం కూడా చూసుకొని వేసుకోవాలండి. నాకైతే ఇది వేయడానికైతే 3 డేస్ పట్టిందండి. అన్ని పనులు ఏ పని లేకపోతే అంటే నార్మల్గా ఎక్కువసేపు కుడితే 3 డేస్ అయిపోద్దండి. లేదు అన్ని పనులు చేసుకుంటే ఇలా కుడితే మాత్రం ఒక 4-5 డేస్ అయితే పట్టిద్దండి. ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టేసుకోవాలండి. ఇలా షుగర్ బీడ్స్ కుట్టుకున్నాక ఇదిగోండి ఇందులోకి ఒక కట్ బీడు, అలాగే ఒక చెంకీ అయితే తీసుకుని దాని సైడ్లో కుట్టుకోవాలండి. మీకైతే అక్కడ కుడుతున్నప్పుడు ఎంత ప్లేస్ వదులుకోవాలి ఏంటి అనేది మీకు మంచిగా అర్థమైపోద్దండి. ఇక్కడ దీని చుట్టూ కూడా చెమ్కీస్ అయితే 9 చెమ్కీస్ అయితే పడతాయండి దగ్గర వేసుకుంటే. అదే మీరు కొంచెం దూరంగా వేసుకుంటే 8 అయితే సరిపోతాయి. ఇలా మొత్తం కూడా పక్కనే షుగర్ బీడ్స్ పక్కనే నీడిల్ ఏదో తీసుకొని కుట్టుకోవాలండి. ఇదిగోండి ఇలానే మొత్తం కూడా కుట్టుకోవాలండి. ఇలా ఒక్కొక్క కట్టు బీడు అలాగే ఒక్కొక్క చెంకీ తీసుకుంటూ ఇలా కుట్టేసుకోవచ్చండి. బగ్గంతో కూడా పని లేదు. సింపుల్గా ఇంట్లో పనులు చేసుకుంటూ కుట్టుకోవచ్చండి. ఈజీగా అయిపోద్ది. ఇలా మొత్తం కూడా ఇలానే కుట్టేసుకోవాలండి. ఇదిగోండి ఒక కట్ బీడు అలాగే ఒక చెంకీ తీసుకొని ఇలా కుట్టేసుకోవాలండి చుట్టూ కూడాను. నేనైతే ఈ ఐటమ్స్ అయితే మగ్గ వర్క్ ఐటమ్స్ అయితే అమెజాన్లో తీసుకున్నానండి. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా తీసుకోవచ్చు. మీకు దగ్గరలో ఎక్కడ దొరకకపోతే అలా తీసుకోవచ్చు. మేమైతే రాజస్థాన్లో ఉంటాం కాబట్టి మాకు ఇక్కడ దొరకవండి. నేను అందుకే ఎక్కువ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో తీసుకుంటానండి. కానీ అందులో అయితే కాస్ట్ కొంచెం ఎక్కువ పడిద్ది. బయట అయితే కొంచెం తక్కువ కాస్ట్కి అయితే వస్తాయండి. ఇలా మొత్తం కుట్టుకున్నాక ఇగో వెనకట్లయితే అయితే ఇలా నాటు వేసుకోవాలండి. ఇలా ప్రతి ఫ్లవర్ కూడా నాటు వేసుకొని ఇలా కుట్టుకుంటే మీకైతే గట్టిగా ఉంటుందండి. ఎన్నిసార్లు వేసుకున్నా సరే ఫ్లవర్ లూజ్ అవ్వకుండా బాగుంటుంది. ఎన్ని ఇయర్స్ అయినా సరే ఇలానే ఉంటుందండి. ఇదిగోండి నేనైతే ఈ బ్లౌజ్కి అయితే అంచు ఇచ్చారండి. ఇలా అంచు దగ్గర అయితే ఇలా ఫ్లవర్స్ లైన్లో వేసుకొని మిగిలిన ప్లేస్లో అయితే అక్కడక్కడ ఒక్కో ఫ్లవర్ అయితే వేసుకున్నానండి హ్యాండ్స్కి అయితే. ఇదిగోండి చూడండి మొత్తం కుట్టిన బ్లౌజ్ పైన కుట్టాను నేను. నెక్ కూడా సేమ్ అండి. చాలా ఈజీగా అయిపోద్ది ఇది. ఇదిగోండి మొత్తం కూడా ఇలా అయితే వేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.